యాయిరు యాయిరు నమ్మిక మాత్రముంచ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. దేవునికి స్తోత్ర. ఒకటి గమనించాలి, లోకపు మాటలకు దేవుని మాటలకు వ్యత్యాసం ఏంటో తెలుసా? లోకం చచ్చిపోయిందని చెప్పింది, దేవుడు ఏమని చెప్తున్నాడు? నిద్రించుచుంది, మరలా లేస్తుంది, భయం లేదు. అంటే లోకం అయిపోయిందని చెప్పొచ్చు, లోకం పాడైపోయిందని చెప్పొచ్చు, లోకం నీ పని అంతా అయిపోయిందని చెప్పొచ్చు, లోకం నీ జీవితం కొలాప్స్ అయిపోయిందని చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యం అనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అయిపోయింది అనుకుంటున్నావు, కానీ ఈ కఠినమైన శ్రమే, ఈ కఠినమైన పరిస్థితి నీ జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ కాబోతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ కఠినమైన పాయింట్ చాలాసార్లు మనకంటూ చివరి దాకా వచ్చేసింది, జీవితం ఆఖరైపోయింది, ఇక పర్లేదు అనుకుంటాం. కానీ ఆ చివరి సమయం ఏంటంటే మన జీవితంలో టర్నింగ్ పాయింట్. అది గుర్తుపెట్టుకో. అది నీకు టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచే నీ జీవితం మార్పు చెందుతుంది. అక్కడి నుంచే నీ బ్రతుకులో ఒక గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. అక్కడ నుండే నీ జీవితంలో గొప్ప విలువైన మేలైన గొప్ప కార్యం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నుంచోబెట్టబోతున్నాడు.